महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం మే 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఈ వారం చూద్దాం. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ వస్తే కనుక మాసగ్రహాలన్నింటిలో కూడా గత 2 వారాలుగా మాసగ్రహాల మూమెంట్లో ఎటువంటి చేంజెస్ లేవు, కానీ ఈ వారం మాసగ్రహాలన్నీ కూడా మారబోతూ ఉన్నాయి. సోమవారం కుజుడు స్వక్షేత్రమైన మేషరాశిలోకి వస్తుండగా, గురువారం శుక్రుడు ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రానికి మిథున రాశికి మారుతూ ఉన్నారు. ఇక శుక్రవారం చూస్తే రవి బుధులు ఇద్దరు కూడా వృషభ రాశిలోకి వస్తున్నారు. ఈ విధంగా కుజ రవి బుధ శుక్ర మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ వారం స్థాన మార్పు చెందబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాల యొక్క మారుతున్న స్థానాల ద్వారా మీ యొక్క రాశికి ఈ వారం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే చంద్రుని యొక్క గమనం ఒకసారి మనం చూస్తే కనుక కుంభ మేన మేషరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం, ఇప్పుడు మారిన మాసగ్రహాల యొక్క పరిస్థితి, మిగతా గ్రహాల గోచారం కూడా మనం చూస్తే శని మీనరాశిలోను, గురుడు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ మిథున రాశిలోను, ఇక రాహుకేతువులు కుంభ సింహరాశుల మీదుగా సంచరిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా యోగిస్తున్న గ్రహాలు ఇక్కడ తృతీయంలో శని యొక్క సంచారం బాగానే ఉంది రాశి వారికి సంబంధించి మెయిన్గా. సో అలాగే బుధుడి యొక్క సంచారం అర్ధాష్టమంలో చతుర్థంలో కూడా బాగానే ఉంది. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. బుధ గురు 2 రోజులు కూడా మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఈ వారం ప్రారంభం ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఉండటం, జనరల్గా ద్వితీయ స్థానంలో ఆల్రెడీ రాహు భగవానుడు ఉన్నారు. ఆ రాశ్యాధిపతి శని కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. ఫైనాన్షియల్గా బలపడటం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అలాగే ఎంతైతే కష్టపడతారో ఆ కష్టపడింది వచ్చినట్టుగా ఇంకో రూపంలో ఒక మనీ అబ్సెషన్ లాగా కొన్ని కారణాలు రీచ్ అంటే ఏదైనా ఒక ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అనుకోండి, మనం కష్టపడిన డబ్బులు మళ్ళీ రీపే చేయాల్సి వస్తుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఫైనాన్షియల్గా రాహు అబ్సెషన్, రాహు సెకండ్ హౌస్లో ఉండటం వల్ల కొంతవరకు మనీ అనేది ఫైనాన్షియల్గా నిలబడుతుందా మళ్ళీ రొటేట్ అవుతుందా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మెయిన్గా కుజశనుల యొక్క యుతి జరిగింది మొన్నటి వరకు కూడా. మొన్నటి వరకు అంటే యాక్చువల్గా ఏంటంటే 11వ తారీఖు మే 11వ తారీఖు వరకు కూడా కుజశనుల యొక్క యుతి ఉంది. అది అన్ని రాశి వాళ్ళకి కొంచెం నెగిటివ్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ మకర రాశికి ఇది కుజశనులు ఇద్దరు కూడా తృతీయ స్థానంలో ఉండడం చాలా వరకు పరాక్రమ స్థానంలో పాపస్థానంగా చెప్పుకుంటాం తృతీయ స్థానం. సో ఇక్కడ కాకపోతే కుజశనుల యొక్క ఇద్దరు రిలేటివ్స్ మధ్య కావచ్చు, కొలీగ్స్ మధ్య కావచ్చు, సర్వెంట్స్ మధ్య కావచ్చు, సమ్ డిస్ప్యూట్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఏ విషయం గురించి మీరైతే ఎఫర్ట్ పెట్టి సాధించాలనుకుంటారో దాని గురించి చాలా మొండిగా ముందుకెళ్ళిపోయే ఆస్కారాలు కూడా అంతే ఉంటాయి. అయితే మకర రాశి వాళ్ళకి ఈ వారం నుంచి మనం మారుతున్న ట్రాన్సిట్ చేంజెస్, మాసగ్రహాలు కుజ రవి బుధ శుక్ర అన్నీ మారుతున్నాయి. సో ఈ మార్పు ఎలా ఉండబోతుందనే చూడాలి. కుజుడు చతుర్థ స్థానంలోకి వస్తున్నారు. రవి బుధులు ఈ వారం నుంచి పంచమ స్థానంలోకి మారుతున్నారు. శుక్రుడు షష్టమంలోకి వెళ్తున్నారు. సో ఈ మార్పు ఏదైతే ఉందో అర్ధాష్టమంలో జనరల్గా అది కుజుడి యొక్క ఓన్ హౌస్ అయినప్పటికీ అర్ధాష్టమంలో కుజుడు నాట్ దట్ మచ్ వెల్ పెర్ఫార్మ్డ్ అనమాట. రవి బుధులు కూడా పంచమ స్థానంలో కొంచెం అంత స్ట్రెంగ్త్ కాదు. శుక్రుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. సో ఈ వారం నుంచి మారుతున్న పరిస్థితుల్ని మీరు చాలా డిఫెండ్ చేసుకోవటానికి, అదేవిధంగా ఇప్పుడు ఈ వారం నుంచి వస్తున్న మార్పులు మనకు అంత ప్లెజెంట్గా లేవు కాబట్టి కొత్తగా ఏదన్నా ఆలోచించడం కానీ, కొత్తగా ఏదన్నా దానికి సంబంధించిన మనం చేయటం కానీ కొంచెం వాటి విషయాల్లో కొంచెం మనం ఆలోచించి స్టెప్స్ వేయటమే బెటర్. బట్ ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రస్తుతం న్యూట్రలైజ్డ్గా అలా నడిపించడం అనేది చాలా బెటర్. సో ఎప్పుడైతే ఈ రాశికి మళ్ళీ బుధ గురువారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది.
సో శని కూడా అక్కడే ఉన్నారు. సో డెఫినెట్గా కుజిషన్లో యుతి కంప్లీట్ అయింది కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు రిలేటివ్స్ రీచ్చానో, సిబ్లింగ్స్ రీచ్చానో, సర్వెంట్స్ రీచ్చానో వస్తున్న సమ్ డిస్ప్యూట్స్ ఇలా డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి. సో శని మళ్ళీ మీరు పుట్టింగ్ ద ఎఫర్ట్, మీరు ఏ విషయం గురించి కష్టపడుతున్నారో దాని గురించి మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజులు మాత్రం రవి కుజుల యొక్క కంజంక్షన్ గట్టిగా మేష రాశిలో నడుస్తుంది. ఇది మీకు అర్ధాష్టమం అయింది. ఎప్పుడైతే సోమ, మంగళ ఇక్కడ ఏంటంటే సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజుల్లో రవి కుజుల యొక్క కంజంక్షన్ ఎప్పుడైతే మీకు అర్ధాష్టమంలో గట్టిగా ఉందో, రవి కుజులు ఇద్దరు ఫైరీ ప్లానెట్స్ పైగా ఉచ్చ స్థితిలో స్వక్షేత్రంలో ఉన్నారు. సో 4th హౌస్ ఇన్నర్ పీస్ని బర్న్ చేస్తూ ఉంటారు. ఇన్నర్ పీస్ అనేది కొంచెం మానసిక ప్రశాంతత తక్కువగా ఉండటం, డొమెస్టికల్గా రెస్పాన్సిబిలిటీస్ కొన్ని వచ్చి పడడం, గృహపరమైన విషయాల్లో అంత ప్రశాంతత లేకపోవటం కొన్ని పరిస్థితుల వల్ల ఇలాంటి విషయాల్లో కొంచెం ఈ 4 రోజులు కూడా ఫ్రస్ట్రేషను, యాంగ్రీనెస్ లేకుండా కొంచెం కూల్ డౌన్ చేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మనకి. సో 4th హౌస్లో రవి కుజుల యొక్క కంజంక్షన్ ఏంటి డొమెస్టికల్గా కొన్ని మనకి సమ్ ఇష్యూస్ని ఎరైవ్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే వారాంతానికి శుక్ర శనివారంలో కూడా రవి బుధులు ఇద్దరు పంచమ స్థానంలోకి వెళ్తున్నారు. గురువారం నుంచి శుక్రుడు ఇక్కడి వాళ్ళకి 6th హౌస్లోకి వస్తున్నారు. ఆల్రెడీ గురుడు 6th ఉన్నారు. గురుడు యోగిచ్చుడు 6th, శుక్రుడు యోగిచ్చుడు 6th. దేవతల అధిపతి, రాక్షసుల అధిపతి ఇద్దరు కూడా 6th హౌస్లో ఉంటా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితుల రీత్యా ముఖ్యంగా మేజర్గా ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో కావచ్చు, చేసే ప్రతి నిర్ణయంలో చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ వారం నుంచి తీసుకునే ప్రతి డెసిషన్స్ ఆచితూచి తీసుకోవడం అనేది మంచిది. కుజుడు, రవి ఇద్దరు కూడా అర్ధాష్టమంలో మొదటి 4 రోజులు కంజెక్ట్ అయి ఉంటున్నారు కాబట్టి జపాకుస్మ సంకాసం, ధరణి గర్భ సంభూతం చదువుకోవడం చాలా మంచిది. గురుబలం లేదు అసలు. కేజింబో శనగలు, ఎల్లోకులది గురువారం పూట దానం ఇవ్వడం, దత్తాత్రేయుడిని ఆశ్రయించడం, దత్తాత్రేయుడిని ఆరాధించడం చాలా మంచిది. శుక్రుడి యొక్క పవర్ కూడా 6వ స్థానంలో ఉంది. శుక్రుడు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నారో ఇన్ జనరల్గా కొంచెం జాబ్ అబ్స్టెకిల్ కానీ, సంతాన రీత్యా కొన్ని అబ్స్టెకిల్స్ కానీ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మకర రాశి వాళ్ళకి చాలా విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.